హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. నేను నా ప్రీవియస్ వీడియోలో జీడిపి కోసం అండ్ ఇన్ఫ్లేషన్ కోసం వీడియోస్ చేశాను. దాని తాలూకు నెంబర్స్ ఈ వీడియోలో చెప్తానని చెప్పాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ మిస్ అయితే మీరు నా ఛానల్ విజిట్ అవుతే బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద నేను కంప్లీట్ వీడియో సిరీస్ చేస్తున్నాను. అందులో నేను జీడిపి కోసం సపరేట్ వీడియో అండ్ ఇన్ఫ్లేషన్ కోసం సపరేట్ వీడియో చేశాను. గో అండ్ చెక్ ఇట్. సో బిఫోర్ ఈ జీడిపి నెంబర్స్ అండ్ ఇన్ఫ్లేషన్ నెంబర్ చూపించే ముందు ఇంకో 2 ఇండికేటర్స్ కోసం చెప్పాలి. ఫస్ట్ ఇండికేటర్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కంట్రీలో స్టాక్ మార్కెట్ కానీ ఎకనామిక్ కానీ బాగుండాలి అంటే ఆ కంట్రీలో ఉన్న పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కూడా బాగుండాలి. ఎందుకంటే పొలిటీషియన్ తీసుకున్న డెసిషన్ వల్లే కొన్ని కంపెనీస్ వాళ్ళకి ఎకనామిక్స్ మారుతాయి. ఇక్కడ నేను 2 టైప్స్లో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కిచడీ గవర్నమెంట్ ఉంది, అంటే 4-5 పార్టీలు కలిపి ఒక గవర్నమెంట్ ఫామ్ చేసుకుంది అనుకోండి. వాళ్ళు ఏమైనా డిసిషన్ తీసుకుంటే ఇంకోళ్ళు నచ్చపోవచ్చు, దానివల్ల డిసిషన్స్ డిలే అయిపోతాయి. ఒకవేళ 3 గవర్నమెంట్లు 150 సీట్లలో ఒకటేంచి 49, ఒకటేంచి 50, ఇంకోటేంచి 51తోనే మెజార్టీతో గెలిచింది. సో ఈ 3 స్ట్రాంగ్ గవర్నమెంట్సే. కానీ ఏంటంటే ఏ గవర్నమెంట్ అయితే వచ్చిందో ఆ గవర్నమెంట్ ఏ డిసిషన్స్ తీసుకున్నా ఈ 2 గవర్నమెంట్లు ఒప్పుకోవు. ఏంటంటే గవర్నమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, దానివల్ల డిసిషన్స్ బేగా అమలులోకి వస్తాయి. అలాగని నేను ఇండియన్ పాలిటిక్స్ కోసం మాట్లాడట్లేదు, ఒక కంట్రీ తాలూకు పాలిటిక్స్ కోసం మాట్లాడుతున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ కూడా ఒక స్ట్రాంగ్ ఉండి ఒక వీక్గా ఉండాలని కాదు. ఏదైనా డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ రైట్ వేలో ఉండాలి అండ్ డిసిషన్ ఫాస్ట్గా ఉంటే మన ఎకనామిక్స్ అండ్ ప్రాఫిట్స్ బాగుంటాయని చెప్తున్నాను. నేను చెప్పాలనుకుంటున్న రెండో ఇండికేటర్ మాన్సూన్ సీజన్. ఈ వర్షపాతానికి స్టాక్ మార్కెట్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్. మీరు ఏవైనా చూసుకోండి, ఒక క్లాతింగ్ అవ్వచ్చు, ఒక వుడ్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్, ఎన్ని రకాల ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ ఉన్నాయో. సో ఇవంతా అగ్రికల్చర్ బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఆ సంవత్సరంలో వర్షపాతం బాగుంటే మన స్టాక్ మార్కెట్ ప్రాఫిట్స్ కూడా బాగుంటాయి. ఈ మాన్సూన్ని ఎవ్రీ ఇయర్ ట్రాక్ చేసే డిపార్ట్మెంట్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో వర్షపాతం బాగుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ కొంచెం మెరుగుపడుతుంది. అదే వర్షపాతం బాగోలేకపోతే కొంచెం నెగిటివ్లోకి వెళ్తుంది అనమాట. సో ఈ 4 ఇండికేటర్స్ గుర్తున్నాయి కదా. ఒకటి జీడిపి, రెండోది ఇన్ఫ్లేషన్, మూడోది పొలిటికల్ ఎన్విరాన్మెంట్, 4వది వర్షపాతం, అదే మాన్సూన్. ఈ 4 ఇండికేటర్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవాలి. అండ్ మీరు ఈ 4 ఇండికేటర్స్తో పాటు ఐఐపి ఇండివిజువల్ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కూడా చూడాలి. లైక్ ఎంటైర్ సిమెంట్ ఇండస్ట్రీ, ఎంటైర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, ఎంటైర్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, అలాగ అన్నివి ట్రాక్ చేయాలి. సో నేను మిమ్మల్ని ఇప్పుడు వెబ్సైట్లోకి తీసుకెళ్తున్నాను. ఆ వెబ్సైట్లో ఎలా ట్రాక్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి టిజోరీ ఫైనాన్స్ అని క్లిక్ చేయాలి. అందులో టాప్ రైట్ కాలంలో మ్యాక్రో అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మొత్తం డేటా వస్తుంది, ఇండస్ట్రీ డేటా అండ్ డిమాండ్ అంటే WPI అండ్ CPI ఇన్ఫ్లేషన్ కోసం, అండ్ GDP అండ్ ట్రేడ్. ఫస్ట్ చూడండి, ఈ డ్రాప్ డౌన్ GDP ఉంది కదా, జీడిపి తాలూకా సెప్టెంబర్, జూన్, మార్చ్, డిసెంబర్ లాస్ట్ క్వార్టర్ రిలీజ్ చేస్తామంటే జీడిపి. ఇండియా తాలూకు జీడిపి అనేది ఇక్కడ ట్రాక్ చేయాలి. అలానే ఇక్కడ FDI ఉంది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దాంతో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి లాస్ట్ క్వార్టర్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఎక్స్టర్నల్ డెట్, వాల్యూమ్ గ్రోత్. అలాగే కొంచెం పైన చూస్తే డిఫెన్సివ్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్. మొత్తం ఇండియాలో ఉన్న అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ ఎలాగుంది గ్రోత్ లాస్ట్ క్వార్టర్స్లో, జనరల్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్. అలాగే కొంచెం పైకి వెళ్తే ఇండస్ట్రీ డేటా కనిపిస్తుంది చూసారా, కోల్ తాలూకా ప్రొడక్షన్ ఎలాగుంది లాస్ట్ క్వార్టర్లో, న్యాచురల్ గ్యాస్, పెట్రోల్ ప్రొడక్షన్స్. అండ్ సైడ్న ఇలా గ్రాఫ్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయగానే మొత్తం గ్రాఫ్ అంతా కనిపిస్తుంది. అప్ సైడ్లో ఉందా లేకపోతే డౌన్ సైడ్లో ఉందని. నేను ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసాను, బికాజ్ ఈ టిజోరీలో మన డేటా చూడాలి అంటే ఈ ప్రీమియం మనం పే చేయాలి. నా దగ్గర ప్రీమియం అకౌంట్ లేదు, సో ఈ ఫ్రీ అకౌంట్లోనే నేను స్క్రీన్ షాట్స్ తీసి మీకు చూపిస్తున్నాను. సో ఇండివిజువల్ ఎలక్ట్రిసిటీ, సిమెంట్, రిటైల్ సేల్స్ ఎలాగున్నాయో. సో క్వార్టర్ టు క్వార్టర్ ఈ రిజల్ట్స్ టిజోరీ ఫైనాన్స్లో అప్డేట్ అవుతాయి. ఇదిగోండి WPI డేటా. WPI అంటే హోల్సేల్ దగ్గర ఫుడ్ అనేవి ఎంత ఇన్ఫ్లేషన్లోనే వస్తుంది, ఫ్యూయల్ అండ్ పవర్ ఇన్ఫ్లేషన్ పెరిగిందా తగ్గిందా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్. అలానే CPI అంటే కన్జ్యూమర్ కదా, ఇవ్వండి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇక్కడ ఉంది కదా, 4.3, 5.3, 5.6 ఇలాగ. గైస్ మీకు అర్థమైంది కదా టిజోరీ ఫైనాన్స్లో ఎలా చెక్ చేసుకోవాలో. ప్రీమియం అకౌంట్ లేదు, మీరు కూడా ఒకసారి టిజోరీ ఫైనాన్స్ అని క్లిక్ చేసి మ్యాక్రోలోకి వెళ్ళండి, మీకు ఆ డేటా అంతా కనిపిస్తుంది, ఆ గ్రాఫ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇండివిజువల్ ఇండస్ట్రీ తాలూకు గ్రోత్ ఎలాగుంది, అలానే CPI తాలూకు ఇండెక్స్ గ్రోత్ ఎలాగుంది ప్రతి క్వార్టరు, అండ్ GDP తాలూకు గ్రోత్ ఎలాగుంది, అలానే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎన్ని మంది వస్తున్నారు, మొత్తం డేటా అంతా టిజోరీ ఫైనాన్స్లో ఉంటుంది. సో ఈ 5 ఇండికేటర్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ దట్స్ ఇట్ గైస్. ఇంకా మండే నుండి బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తున్నాను, మేనేజ్మెంట్ అనాలిసిస్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇన్ఫర్మేషన్ అంతా చాలా బాగుంటుంది మండే నుండి అయితే.
డోంట్ మిస్ ఇట్. అండ్ ఈ ప్లేలిస్ట్ అంతా నేను అవైలబుల్ ఉంచాను, గో అండ్ చెక్ ఇట్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎ నోటిఫికేషన్ ఫ్రమ్ మీ. అండ్ దిస్ ఈస్ మోహన్. జై హింద్.